హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? శ్రీ శక్తి ఫ్యాషన్ డిజైనర్ మీ ఫ్రెండ్ వసుంధరాదేవి. నాకు కొంతమందికి నాకు తెలిసింది తెలియజేయాలనేదే నా ఉద్దేశం అండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే నేను చెప్పే స్టోరీ. అందువల్లనే ఈ స్టోరీలో రియల్ స్టోరీ ఇది కడపలో కడప జిల్లాలో కడపలో ఇది జరిగింది. ఇప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట. ఆ అన్నయ్య వచ్చేసి మ్యారేజ్ అయింది. ఆయనకు 2 పిల్లలు పుట్టారు. వాళ్ళని చదివించాడు, మంచి చదువులు మంచి జాబు ఇప్పించాడు, మ్యారేజ్ చేసేసాడు. ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు పక్కన వేరే ఊర్లో ఉంటారు. ఒక పాప ఒక బాబు అనమాట. అయితే ఇప్పుడు ఆయన భార్య మధ్యలో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ అయినాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత మనీ వచ్చింది, ఒక 60 లక్షలు మనీ వచ్చింది. మనీ వస్తే ఆయన ఏం చేశాడంటే 30 లక్షలు పాపకు, 30 లక్షలు బాబుకి ఇచ్చాడనమాట. ఆయనకు పింఛని 18,000 వస్తుంది. ఆ 18,000లో 8,000 కిరాయి కట్టేసుకొని 10,000 నాకు ఫుడ్కి సరిపోతుందిలే అని అనుకున్నాడు ఫస్ట్ టైము. అనుకొని పిల్లలకి ఉండేది నాకెందుకు, పిల్లలకి ఇచ్చేద్దామనేసి ఇచ్చేశాడు. పిల్లల మీద ప్రేమతో ఇచ్చేశాడు అనమాట. అతను వచ్చేసి కొద్ది రోజుల తర్వాత హెల్త్ బాగలేకుండా పోయిందనమాట. అప్పుడు హెల్త్ చూపించుకోవాలంటే మనీ కావాలి. ఇంటికి రాయి ఫుడ్కు 18,000 అమౌంట్ సాలటం లేదు. అందుకు అప్పుడు బాబుకి కానీ ఫోన్ చేస్తే అప్పుడు బాబు వచ్చేసి నేను బిజీలో ఉన్నాను, ఫోన్ మళ్ళీ చేస్తానని చెప్పేసి బాబు ఫోన్ పెట్టేస్తాడనమాట. పాపకు చేస్తే పాప అస్సలు ఫోనే ఎత్తటం లేదంట. ఆ విధంగా చాలా రోజులు తను ఇబ్బంది పడ్డాడనమాట. ఇబ్బంది పడి ఒక లెటర్ రాసేసి ఆయన చనిపోయాడు. ఎందుకు ఇది తప్పు ఎవరిది అంటే పిల్లలది కాదు, అది తను ఎవరు మనం ఇబ్బంది పడుతున్నామో మనదే తప్పు అనమాట. మనం ఇప్పుడు అదే అమౌంట్ 60 లక్షలకు ఒక ఇల్లు తీసుకొని ఆ ఇల్లు ఆయన తర్వాత ఆ ఇల్లు పిల్లలకి ఇద్దరికి అని రాపిచ్చేసి ఆ ఇంట్లో అతను ఉంటే ఈ 18,000 తనకు సరిపోయేది కదా. అది పిల్లల చేతుల్లో పెట్టినందుకు పిల్లల దగ్గర ఏమైనా ఫిక్స్ చేసి పెడతారా? మన నాన్నకు హెల్త్ బాగాలేనప్పుడు పెడదామని వాళ్ళు ఫ్యూచర్లో నేను మా నాన్నను బాగా చూసుకోగలుగుతాను అన్నట్టుగా ఏ బిజినెస్లో పెడతారో, ఏ గోల్డో, ఏ ల్యాండో దేంట్లో దాంట్లో అమౌంట్ పెట్టేస్తారు మనం ఇచ్చినాక. అది ఓకే, అది ఉత్పత్తి అయితే అవుతుంది, లేకపోతే లాస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు, మనల్ని ఇబ్బంది పెట్టిస్తారు. అందువలన తప్పు ఎవరిదంటే పేరెంట్స్ది. పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లల్ని చదివియండి, పెళ్ళిళ్ళు చేయండి, అంతవరకు వాళ్ళకు ఒక దారి చూపించండి. జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇవి చేయండి. కానీ ఆస్తులు మటుకు ఎప్పుడు పిల్లలకు మీరు ఉన్నంత వరకు పిల్లలకు ఆస్తులు ఇవ్వద్దు. మీకు ఆ ఆస్తి గుండా ఒక భూమి పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, మీకు ఆ నుంచి వచ్చే ఇన్కమ్ మీరు తినంగా మీ చేత్తో మీ మనమళ్ళకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, లేదా బయట వాళ్ళకు కావచ్చు ఇచ్చి తట్టుగా మీరు ముందుకు సాగిపోయేటట్టు ఉంటే అప్పుడు మీ ఈ సమాజంలో ఏ తండ్రులు ఇబ్బంది పడరు. అందుకే తప్పు పేరెంట్స్దే. పిల్లల చేతిలో అమౌంట్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. అందువలనే ఎప్పుడైనా సరే పిల్లలకు ఆస్తులుగా ఎప్పుడు పంచద్దు. మనం తర్వాత వాళ్ళని తీసుకొని వాళ్ళు అనుభవించమని చెప్పండి. తర్వాత వాళ్ళ మనమళ్ళకు మనం ఎవరైనా ఆస్తులు అనుభవించే వరకే కానీ అమ్ముకునేదానికి హక్కు లేదన్నట్టుగా రాయండి. ఎవరి ఫుడ్ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. పక్షి రెక్కలు వచ్చిన తర్వాత వదిలేస్తుంది బిడ్డలను, తన ఫుడ్ తను సంపాదించుకొని తన వరకు వెళ్ళిపోతుంది. కానీ మన జనరేషన్లో మన ఇండియా భారతదేశంలో ఏం చేస్తున్నారు? పిల్లలను కష్టపడి మనం తినక వాళ్ళని సాకుతాము. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలను సాకుతుంటాం. మళ్ళీ వాళ్ళ మనమళ్ళకు ఆస్తులు కావాలని కోరుకున్నందుకే మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందువల్ల పిల్లల్ని చదివియండి, జాబ్ పరంగా ఇవ్వండి, మ్యారేజ్ చేయండి, వదిలేయండి. అంతవరకు ఆస్తులు ఎప్పుడు పంచద్దు. ఆ ఆస్తి గుండా మీరు అనుభవించండి, తర్వాత మీ కొడుకులు, తర్వాత మీ మనవాళ్ళు. అప్పుడు ఎవ్వరు సమాజంలో ఎవ్వరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరము ఉండదు అని నాకు తెలిసిన అనుభవం మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి అందరికీ కొంతవరకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీ ఫ్రెండ్ వసుంధరాదేవి తెలియజేస్తుంది.